అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని ఎన్డీఏ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలుపు కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గుంతకల్ పట్టణం నందు గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మరియు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ప్రచారం చేసుకుంటా ఈ మాది కొట్టాల్లో మాదిగ నగర్కి రావడం జరిగింది. అంబేద్కర్ నగర్ ఇప్పుడే పూర్తి చేశాము. తర్వాత ఇప్పుడు మాది కొట్టాల్లో మాదిగ నగర్లో ప్రచారం చేస్తున్నాం. అన్న ఆదేశాల ప్రకారం చేయడమే మా ధర్మము. దాన్ని ఫాలో అవుతూ చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆయన మద్దతు ఇవ్వడం జరిగినది. కాబట్టి మా కార్యకర్తలందరికీ అనంతపురం జిల్లా రాష్ట్ర మంత్రులకు మా కార్యకర్తలకు మనం ఎన్డీ కూటమికి మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పైన మోడీని గెలిపించుకొని, కూటమిని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిపించుకొని గుంటకల్లో జయరాము, అంబికా లక్ష్మీనారాయణ గెలిపిల్లని చెప్పి మమ్మల్ని ప్రతి వార్డుకు తిరుగుతూ ప్రచారం చేస్తూ అన్న ఆదేశాల ప్రకారము మేము ఈరోజు ఇక్కడ పాత గుంతకల్ వార్డు తిరుగుతూ కేశవుని కూడా కలుపుకొని, బీజేపీ కేశవుని కలుపుకొని మేము పోతున్నాం. ముందుకు పోయి ప్రచారం చేసి అఖండ విజయంతో కూటమి అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు మనవి చేసుకుంటున్నాను. ఓకేనా? కులం పేరు సిగ్గుపడుతున్నటువంటి రోజుల నుంచి గౌరవ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పెద్దలు మాన్య శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంతకల్ పట్టణంలో కూడా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పెద్దలు గుమ్మనూరు జయరాం గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. అందులో నేను కూడా పాల్గొని భారత ప్రధానిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి అవినీతి అరాచక పాలనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికార అహంకారాన్ని అధిగమించే విధంగా వారి అధికారాన్ని ఇక్కడ తొలగించి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తీసుకురావాలని చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొనడం చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి గుంతకల్ నియోజకవర్గం గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారికి 1వ నెంబర్లో వచ్చింది సైకిల్ గుర్తు ఓటేసి, అదేవిధంగా అంబికా లక్ష్మీనారాయణ గారు 1వ నెంబర్లో సైకిల్ గుర్తు, ఈ 2 సైకిల్ గుర్తుకి ఓటేసి రాష్ట్రంలో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణకు నరేంద్ర మోదీ గారు మద్దతున్నారు. కాబట్టి వీరందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని మాదిగల ఆశాజ్యోతి, ఆశాదైవం మందకృష్ణ గారి అడుగుజాడల్లో మీరందరూ కూడా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ 2 సైకిల్ గుర్తులు కోటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.